రైట్ మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద కొద్దిసేపు టెన్షన్ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తిరుపతి చేరుకున్న మంచు మనోజ్ రంగంపేటకు వెళ్లారు. అయితే ఆయన మోహన్ బాబు యూనివర్సిటీ మీదుగా రంగంపేటకు వెళ్లడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఆయన నేరుగా రంగంపేటకు వెళ్లడంతో మళ్లీ రిటర్న్ లో వస్తారని ప్రచారం జరుగుతుంది. ఇక మంచు మనోజ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా మోహన్ బాబు కాలేజీలోకి అనుమతి లేదని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసులు నోటీసులను ధిక్కరించి మంచు మనోజ్ కాలేజ్ దగ్గరికి వెళ్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ దామోదర్, గతంలో చూసుకుంటే కుటుంబ ఘర్షణల నేపథ్యంలో ఇప్పటికే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి మనోజ్ కి లోపలికి వెళ్లే అనుమతి లేకుండా పోలీసులు నోటీసులు ఇవ్వడం తెలిసిన విషయం మనందరికీ. ఇప్పుడు రంగంపేట వెళ్లారు మనోజ్, దాని తర్వాత అక్కడికి వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, ఏదైతే ఆస్తుల వివాదంతో పాటు కొంతకాలంగా వివాదాల మధ్యలో ఉన్న మంచు కుటుంబ వ్యవహారం మరోసారి వివాదంగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే సంక్రాంతి సంబరాలకు, ఏదైతే సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి గతంలో కుటుంబం మొత్తం ఇక్కడ ఉండేది. గత కొంతకాలంగా ఆ ఆనవాయితీ కొంత దూరమైనారని చెప్పవచ్చు. తాజాగా ఏదైతే జల్పల్లిలో జరిగిన గొడవల నేపథ్యం, అదేవిధంగా ఆస్తుల వివాదం సందర్భంగా ఇటు మంచు మనోజ్ను కుటుంబం ఒక రకంగా దూరంగా పెట్టింది. ఈ కారణంతో మనోజ్ ఓవైపు, మిగతా కుటుంబ సభ్యులు ఓవైపు ఉన్న పరిస్థితుల్లో తాజాగా నిన్న ఏదైతే భోగినాడు మంచు మోహన్ బాబుతో పాటు మంచు విష్ణులు ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. గత భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం నిర్ణయించుకోవాలంటూ మోహన్ బాబు ఆ సందర్భంగా చెప్పుకొచ్చారు. అయితే ఏదైతే మంచు మనోజ్ జల్పల్లిలో మాత్రమే సంబరాలు జరుపుకున్నారు. ఆ తర్వాత ఈరోజు ఒక ఉదయం 10:30కు మంచు మనోజ్ ఇక్కడికి తిరుపతికి చేరుకున్నారు. తిరుపతి తాజ్ హోటల్ నుంచి నేరుగా తన అనుచరులతో భారీగా ర్యాలీ, ఒక మోటార్ బైకులతో పాటు అదేవిధంగా ద్విచక్ర వాహనాల ర్యాలీతో ఆయన ఇటు మోహన్ బాబు యూనివర్సిటీ మీదుగా ఇటు నారావారిపల్లికి వెళ్ళారు. నారావారిపల్లితో అటు వారు తమ బంధువులను కలుసుకున్నారు. తర్వాత మంత్రి నారా లోకేష్తోనూ అదేవిధంగా నారా కుటుంబ సభ్యులతో కూడా వారిని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత నేరుగా రంగంపేటలో జరిగిన జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మంచు మనోజ్ తాను మీడియాతో మాట్లాడతానంటూ ముందే చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు అతనికి నోటీస్ ఇచ్చారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందువల్ల మీరు యూనివర్సిటీలోకి కానీ అదేవిధంగా నివాసంలోకి కూడా రాకూడదంటూ కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యము. భారీ ఎత్తున పోలీసులు మనం చూడవచ్చు. మోహన్ బాబు విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద భారీగా పోలీసులు మోహరింపజేసిన పరిస్థితి. మరోవైపు ఇటు రెండు చోట్ల, అటు యూనివర్సిటీ వద్ద ఇటు స్కూల్ వద్ద భారీగా పోలీసులు ఉన్నారు. మనం చూడొచ్చు పోలీసు వాహనాలు కూడా ప్రత్యేకంగా ఇక్కడికి ఆర్మ్డ్ ఫోర్స్ ఇక్కడికి వచ్చిన పరిస్థితి. అంటే ఉద్రిక్తత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఏదైతే మంచు మనోజ్ మీడియాతో మాట్లాడతాడా లేదా అన్న విషయం కూడా తెలియాల్సింది. ముఖ్యంగా ఏదైతే ఈ కళాశాలకు సంబంధించిన సిబ్బంది కూడా భారీగా ఇక్కడ గేటు లోపల వైపు మోహరించి ఉన్నారు. వీరు కొంతమంది బౌన్సర్లు కూడా బయట నుంచి, తమిళనాడు నుంచి బౌన్సర్లు తెచ్చుకున్నారంటూ ఒక ప్రచారం జరుగుతుంది. వారంతా అయితే బౌన్సర్ల దుస్తులకు విరుద్ధంగా తెల్లటి వస్త్రాలతో పాటు అదేవిధంగా వివిధ రకాల రంగురంగుల దుస్తులు వేసుకున్నారు. మొత్తం మీద చూస్తే మంచు మనోజ్ ఇక్కడికి వచ్చి మీడియాతో మాట్లాడతాడా లేక అటే వెళ్ళిపోతాడా అన్నది కూడా వేచి చూడాలి. మొత్తం మీద ఇక్కడ నుంచి మీడియా మొత్తం ఇతని కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఏదైతే ఇటు ఆస్తుల వివాదంలో మంచు మనోజ్ ఓవైపు, మిగతా కుటుంబం ఓవైపు ఉన్న నేపథ్యంలో మంచు మోహన్ బాబు ఈ ఆస్తుల విషయానికి సంబంధించి ఇప్పటికే ఒక కేసు, మీడియా మీద దాడి చేసిన కేసులో సుప్రీంకోర్టుకు బెయిల్ కోసం వెళ్ళిన నేపథ్యం. మరోవైపు తిరుపతిలో కూడా ఏదైతే ఇదే కళాశాల ఎదుట మీడియా మీద పోలీసులు ఏదైతే ఇక్కడున్న బౌన్సర్లతో పాటు అదేవిధంగా మోహన్ బాబు సిబ్బంది కూడా దాడి చేసిన పరిస్థితి. వీరు ఈ పరిస్థితుల్లో ఆ కేసు కూడా ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యము. మొత్తం మీద ఇటు వివాదాలు, మొత్తం మోహన్ బాబు విద్యాసంస్థల చుట్టూ వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో మంచు మనోజ్ ఇక్కడికి వస్తే మరింత గొడవలు అవుతాయంటూ పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మంచు మనోజ్ ఇక్కడికి వస్తాడా లేదా అన్న విషయం తేలాలింది. అయితే ఇక్కడ నుంచి అటు నారావారిపల్లి, రంగంపేట నుంచి అటే వెళ్ళిపోయినాడని కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
సార్ మీరు మనోజ్కు నోటీసులు ఇచ్చారా? మేమేమి ఇవ్వలేదండి. మీరు ఇవ్వలేదు. అయితే నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఏమని నోటీసులు ఇచ్చారో అది చెప్పాలి కదా. అంటే ఇక్కడికి రాకూడదు, శాంతి భద్రతల సమస్యలు అట్లా ఏం లేదండి. ఏం లేదు. ఇక్కడికి వస్తున్నాడా? అతను షెడ్యూల్ ప్రకారం మీడియాతో మాట్లాడతానన్నాడు. మాకు తెలియదండి, మాకైతే ఇన్ఫర్మేషన్ లేదండి. మీరైతే భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తారు. మరి అయితేనండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాబట్టి చూసుకుంటాం. ఏదైతే నోటీసులు అయితే తాము ఇవ్వలేదని స్థానిక సిఐ సుబ్రహ్మరెడ్డి అంటున్నాడో, మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు పోలీస్ యంత్రాంగం కూడా చూస్తుంది. వస్తాడా రాడా, లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలా అన్న విషయం మీద ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతున్న పరిస్థితి. ఓవైపు లోపల వైపు బౌన్సర్లు, బయట వైపు పోలీసులు పహారా కాస్తున్న నేపథ్యంలో ఇటు ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు ఏదైతే ఇటు ఇక్కడ మీడియాతో మాట్లాడిన తర్వాత నేరుగా ఇటు నుంచి ఆయన ఇటు అర్బన్ హోమ్కి వెళ్ళి తాను దత్తత తీసుకున్న విద్యార్థులను పరామర్శిస్తాడని కూడా షెడ్యూల్ ప్రకారం ఉంది. అయితే ఆ షెడ్యూల్ ప్రకారం ఉంటాడా, లేకపోతే అటు నుంచి అటు వెళ్ళిపోతాడా? పోలీసులు అయితే ఇంతవరకు పోలీసులు నోటీసులు ఇచ్చారని జరుగుతున్న ప్రచారం అబద్ధమని తేలింది. తాము ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, కేవలం తాము ఇక్కడ ఏదైనా శాంతి భద్రతల సమస్య తలెత్తితే దాన్ని చూడడానికి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి మాత్రమే ఇక్కడికి వచ్చామని కూడా చెప్తున్నారు రత్న. రైట్ దామోదర్, ఇప్పటికే యూనివర్సిటీ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మనం కూడా చూస్తున్నాం ఈవెన్ విజువల్స్లో. మరి ఒకవేళ మనోజ్ ఇక్కడికి వస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది? అంటే సానుకూలంగా స్పందించే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా మోహన్ బాబుకి సంబంధించి, లేదంటే ఘర్షణ వాతావరణం తలెత్తే అవకాశం ఉందంటారా? మనోజ్ ఏదైతే రత్న మనోజ్కి సంబంధించి పూర్తిగా అతను ఒక 50 మంది అనుచరులు ద్విచక్ర వాహనాల్లో సైలెన్సర్లు పీకేసి శబ్దాలు చేసుకుంటూ ఆయన ర్యాలీగా వచ్చారు. తిరుపతిలోని ఏదైతే శ్రీనివాస మంగాపురం నుంచి ఇటు నారావారిపల్లి వరకు ర్యాలీగా వెళ్ళారు. ఈ సందర్భంలో పోలీసులు అక్కడ ఆపివేశారు ఒకసారి. ఈ సందర్భంగా అతనితో మాట్లాడినట్టు తెలిసింది. తర్వాత ఇక్కడైతే పోలీసులు భారీ బందోబస్తుగా ఉన్నారు. ఇటు యూనివర్సిటీను విద్యానికేతన్ స్కూల్ వెనక వైపున ఆయన నివాస గృహం కూడా ఉంది. అక్కడికి వెళ్తాడా అన్న కోణంలో కూడా ఉన్నారు. అయితే గేట్లకు పూర్తిగా తాళాలు వేసిన పరిస్థితి మనం చూడవచ్చు. లోపల వైపు నుంచి గేట్లకు తాళాలు వేశారు. అంటే మనోజ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వారు లోపలికి అనుమతించే పరిస్థితి లేదని ఇక్కడున్న పరిస్థితిని బట్టి, అంటే ఏదైతే పెద్ద ఎత్తున ఇటు యూనివర్సిటీ సిబ్బంది కానీ అటు బౌన్సర్లు కానీ పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. దీంతోపాటు రాత్రి మనోజ్కు స్వాగతం పలుకుతూ ఆయన అనుచరులు 250 పైగా అటు రంగంపేట ప్రాంతంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో వాటిని పూర్తిగా రాత్రికి రాత్రి బౌన్సర్లు తొలగించారు. వారంతా తమిళం మాట్లాడారంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. సెల్ ఫోన్లో విజువల్స్ చిత్రీకరించడానికి ప్రయత్నించినప్పటికీ వారి మీద దాడి చేస్తాం, మీరు మర్యాదగా మీరు వెళ్తారా లేదా అంటూ కూడా వారు బెదిరించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ ఘటనకు సంబంధించి ఏదైతే రాత్రి జరిగిన ఘటన తర్వాత పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. భారీగా అటు యూనివర్సిటీ వద్ద ఇటు స్థానికంగా కూడా భారీగా పోలీసుల బలగాలు మోహరించిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పోలీసులు కానీ ఇటు పూర్తిగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా మాత్రమే మేము చర్యలు తీసుకుంటాం. అంతేగాని వారు లోపలికి వెళ్ళొచ్చు, బయటికి రావచ్చు, మాకు సంబంధం లేదు, మీడియాతో మాట్లాడతాడా లేదా అన్నది కూడా సెకండరీ, తమకు సంబంధం లేని విషయం అని కూడా వారు చెప్తున్నారు. మొత్తం మీద అయితే పోలీసులకు కూడా ఇది కొంత తలనొప్పి వ్యవహారంగా మారిందని మాత్రం చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే ఈ ఘటన ఈ మంచు ఆస్తుల వివాదానికి సంబంధించి ఏదైతే సీఈఓ వ్యవహారం మీదనే ఇప్పటికీ సీఈఓగా ఉన్న వినయ్ చేసిన వ్యవహారం వల్లే తమ కుటుంబంలో విభేదాలు వచ్చాయని గతంలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఎలాంటి మాటలు మాట్లాడతాడు, మంచు మనోజ్ ఏ విషయాల గురించి ఇక్కడ మాట్లాడే అవకాశం ఉందన్నది కూడా తెలుస్తుంది రత్న. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి ఇక్కడ మీడియా కానీ పోలీసులు కానీ పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా పోలీసులు బందోబస్తు కల్పిస్తుండగా లోపలి వైపు యూనివర్సిటీ సిబ్బంది అటు బౌన్సర్లుగా ఉన్న కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది పూర్తి స్థాయిలో లోపల వైపు ఉన్నారు. బయట వైపు పోలీసులు బందోబస్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.